అంతా కూడా నమస్కారం. ఈరోజు మన వెంకటగిరి కోర్టు ఆవరణంలో గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు, అదే ప్రకారంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం, జిల్లా కోర్టు వారి ఆదేశాల అనుసారం ప్రకారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడింది. దానికి మన వెంకటగిరి జడ్జి గారు అయినటువంటి విష్ణువర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ అన్ని కేసులు కలిపి 4214 కేసుల్ని ఒకే రోజు పరిష్కారం చేయడం జరిగింది. ఆ యొక్క వివరాలని జడ్జి గారు మీకు అందిస్తారు. అదేవిధంగా కాంపన్సేషన్ అమౌంట్లు కానీ, రికవరీ అమౌంట్లు కానీ జడ్జి గారు చెప్తారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో మాకు, మా ఎమ్మెల్యేసీకి సహకరించినటువంటి ముఖ్యంగా మా న్యాయవాద సోదరులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వెంకటగిరికి, మా స్టాఫ్కి, మా మహిళా న్యాయవాదులకి అందరికీ పేరు పేరున ప్రఖ్యాతగా వారందరికీ కూడా మా ఎమ్మెల్యేసీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మీ మీడియా ద్వారా చిన్న విషయం చెప్పదలుచుకున్నాము. మేము మామూలుగా రాజీ మార్గమే రాజమార్గము అనే ధోరణిలో జడ్జి గారు పోతున్నారు. మీడియా మిత్రులు కూడా మీకు తెలుసు, జడ్జి గారు ఆకస్మిక తనిఖీలు చేయడం, వెంకటగిరి పీపుల్ పిఎల్సిలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది, ఎప్పుడెప్పుడు వెళ్ళి అర్జీ ఇస్తామా, జడ్జి గారి దగ్గర మనం న్యాయం పొందుతామని వెంకటగిరిలో మీ ద్వారా కూడా మీకు తెలుసు, పబ్లిక్గా తిరిగే మాకు తెలుసు. ఎందుకంటే పిఎల్సి ఇచ్చినంత మాత్రాన ఆడేమి న్యాయం జరగదన్న బాపత ఇంత ముందు ఉండేది. ఇప్పుడు ఇస్తే ఏదో న్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద కేసుల్లో కూడా జరుగుతున్నాయి. ఇది నిజమా కాదనేది కాకుండా నోటీస్ పంపిస్తున్నారు. మేము మున్సిపల్ శాఖకి, విద్యుత్ శాఖకి, అదేవిధంగా బ్యాంకర్స్కి నోటీస్ పంపించడం జరిగింది. చాలామంది ఇంటి పన్ను ఎగ్గొట్టడం, కరెంటు బిల్లు ఎక్కగొట్టడం జరుగుతుంది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం కూడా ఎటువంటి బకాయిలు లేకుండా మా కోర్టు 1,65,000 రూపాయలు మా యొక్క కోర్టు బిల్లును మున్సిపాలిటీ శాఖకు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లును కూడా మేము ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా 1,40,662 రూపాయలుగా ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకుండా ఈ కోర్టు చెల్లించింది. అంటే కోర్టే చెల్లించిందంటే దానికి ఇంకా సామాన్య పీపుల్ కూడా రియాక్ట్ అయ్యి వారు కూడా కేసులు వేసుకోకుండా సకాలంలో ఓటీఎస్ కిందనో తగ్గించుకొని వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ విధంగా మున్సిపాలిటీ బిల్లు చెల్లిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ గారు. నమస్కారాలు. ఈనాటి మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని, జాతీయ మెగా లోక్ అదాలత్ చాలా ఘనంగా ఈరోజు ఉదయం నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెద్దలు స్థానిక జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా సహకారంతో ఈరోజు పోలీస్ శాఖ అందరూ కూడా, అన్ని అధికారులు కూడా ఇక్కడ సమావేశమయ్యి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెగా లోక్ అదాలత్ని సక్సెస్ చేయడానికి అన్ని రకాలుగా సహకరించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజీ మార్గం రాజమార్గంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కేసులు పెట్టుకొని కాలాన్ని అలాగే ధనాన్ని కూడా వృధా చేసుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ మెగా లోక్ అదాలత్. ఈ మెగా లోక్ అదాలత్ని అందరూ కూడా ఉపయోగించుకొని 4,214 కేసుల్ని చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది ఒక రికార్డు. అలాగే అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మండల లీగల్ కమిటీ తరఫున కానీ, మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ,
ఈ రాజీయే రాజమార్గము అనే ఇదొకటి ఒక కాప్షన్తో సుప్రీంకోర్టు 2002 ఆ టైంలో పంపించింది. తర్వాత దేవాలయమే అంటే లోక్ అదాలతే దేవాలయం అనే కాన్సెప్ట్తో ఒక దీన్ని పంపించింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మెగా లోక్ అదాలతని సుప్రీంకోర్టు నిర్ణయించి అందరినీ కూడా చేయమని వేలాదిగా కక్షిదారులు కానీ ఎవరు కానీ వ్యయ ప్రయాసాలకు చెంది కోర్టులకి వచ్చినా కూడా మధ్యస్థంగా రాజీ చేసుకొని అది మీడియేషన్ రూపంలో కానీ ఆర్బిట్రేషన్ రూపంలో కానీ ఇంకే విధంగా అదైనా కానీ రాజీ చేసుకొని పెద్ద మనుషుల సమక్షంలో కానీ రాజీ చేసుకొని ఆ కేసులు విత్డ్రా చేసుకొని వాటిని ముగిస్తే చాలామంది కూడా చాలా సంతోషిస్తున్నారు. పూర్వకాలంలో సుప్రీంకోర్టు దాకా పోతుందంటే తాతలు ముత్తాతలు అక్కడి నుంచి మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా ఎల్ఆర్సి యాడ్ అయిపోయి అంతా కూడా సుప్రీంకోర్టులో పోయిన తర్వాత సెటిల్ అవుతున్నాయి. కాబట్టి అంత వ్యయ ప్రయాసాలు పొందకుండా మన కోర్టులోనే ఏ కోర్టులో అయితే కేసు దాఖలు చేశారో ఆ కోర్టులోనే కేసు రాజీ చేసుకొని ఇద్దరు కక్షిదారులు కూడా సుఖంగా నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతకుముందు గెలిచినోడు కోర్టులో నవ్వుతాడు, ఓడినోడు ఇంట్లో ఏడుస్తాడు. ఈ సిస్టమ్ లేకుండా ఇప్పుడు ఇద్దరు కూడా కక్షిదారులు ఇద్దరు కూడా వాది ప్రతివాదులు కూడా సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయి ఇంకా అప్పీల్స్ కానీ ఏవి కానీ లేకుండా ఉండేటట్టు ఇది ఒక రూపకల్పన జరిగింది. కాబట్టి సార్ వచ్చాక ఇది రెండో మెగా లోక్ అదాలత్లో 5,000 చిల్లర కేసులు, ఈరోజు 4,000 చిల్లర కేసులు అవడం అంటే అది పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అందరూ కూడా కోయిన్సైడ్ అయ్యి ఒక విధంగా ఒకే రకంగా పనిచేసి ఈ కోర్టులో ఉన్నటువంటి కేసులను రాజీ చేస్తూ పెండెన్సీని తగ్గిస్తున్నారు. కాబట్టి పోలీస్ శాఖకు మా న్యాయ వ్యవస్థకు ఇదే విధంగా ప్రతిసారి కూడా కన్క్లూడ్ అయ్యి కోయిన్సైడ్ అయ్యి ఇద్దరు కూడా ఒకే తాటిపైన నడిచి మరిన్ని కేసులు రాబోయే తరాల్లో మరిన్ని కేసులు రాజీ చేసి మా వెంకటగిరి ప్రతిష్టను పై శిఖరాలకు చేర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ అనే ఒక మెగా ఈవెంట్ని జరపడం జరిగింది. ఈ మెగా నేషనల్ లోక్ అదాలత్లో దాదాపు 4,000కు పైగా కేసులు పరిష్కారం చేయడం జరిగింది. ఈ 4,000 కేసులు ఒక రోజులో పరిష్కారం చేయాలంటే అది సాధారణ విషయం కాదు. దీని వెనకాల చాలామంది కృషి ఉందనేది అందరూ కూడా తెలుసుకోవాలి. పర్టికులర్గా పోలీస్ శాఖ వారు, పోలీస్ శాఖలో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి కేసులను మన కోర్టులో పరిష్కరించేదానికి చాలా దోహదపడ్డారు. కాబట్టి ఈ మెగా ఫిగర్ని మనం అచీవ్ చేసేదానికి ఫస్ట్ మైల్ స్టోన్గా ఉన్న వ్యక్తి ఈ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. తర్వాత లిటిగెంట్ పబ్లిక్స్ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా మా కేసెస్ను చాలా కాలం పెండింగ్లో ఉన్న కేసెస్ కూడా మేము తొందరగా రాజీ చేసుకోవాలనే ఒక అవగాహన కల్పించిన దాంట్లో వాళ్ళు కూడా ముందుకు వచ్చి చాలా కేసెస్ను రాజీ చేసుకోవడం జరిగింది. తర్వాత మన అడ్వకేట్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అడ్వకేట్స్ కృషి ఆల్వేస్ ఉంటుంది ఈ కేసెస్ని పరిష్కారం చేసే దాంట్లో. తర్వాత మన కోర్టు సిబ్బందులు కానీ ఈ మెగా లోక్ అదాలత్ని ప్రజల్లో చేసే దాంట్లో మీ మీడియా పాత్ర కానీ చాలా ఉంది. పర్టికులర్లీ మన కోర్ట్ కానిస్టేబుల్స్ కానీ మన కోర్ట్ స్టాఫ్ కానీ ఈరోజు ఈ గొప్ప ఫిగర్ని అచీవ్ చేసే దాంట్లో చాలా దోహదపడ్డారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమానికి వస్తే ఈరోజు మన కోర్టులో 4,214 కేసెస్ను పరిష్కారం చేయడం జరిగింది. అందులో సివిల్ సూట్స్ మనీ 7, టైటిల్ సూట్స్ 8, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ 4, సిసిస్ ఐపీసీస్ 42, అడ్మిషన్ కేసెస్ క్రిమినల్ 27, ఎన్ఐ యాక్ట్ కేసెస్ 9, ఎక్సైజ్ కేసెస్ 29, మెయింటెనెన్స్ కేసెస్ 6, డీవీసీ కేసెస్ 2, ఎస్టీసీలు సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 4,000, అదేవిధంగా ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పగలే
చెప్పబడే ఎస్టీసీ ఎంవీ యాక్ట్ కేసెస్ ఒక 69, పిఎల్సీలు ప్రీ లిటిగేషన్ కేసెస్ ఒక 11, మొత్తం కలిపి 4214 కేసెస్ని ఈరోజు ఒకరోజు మాత్రమే మనం పరిష్కరించడం జరిగింది. ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన అమౌంట్ చూశారంటే దాదాపు 1,35,00,000, 1,35,09,678 రూపాయలు. సో ఈ మెగా ఫిగర్ని అచీవ్ చేసినందుకు చేసేదానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.